వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీ ఎంసెట్ 2024లో ఇంటర్ మార్క్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకు 45% మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా మెన్షన్ చేయడం జరిగింది. రిజర్వ్ స్టూడెంట్స్కి అయితే 40% మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఎంసెట్లో ఇంటర్మీడియట్ మార్క్స్ మనకు 25% వెయిటేజ్ ఇస్తున్నారు కాబట్టి సో ఇప్పుడు ఈ ఇంటర్ మార్క్స్ని కన్సిడర్ చేసిన తర్వాత ఎంసెట్లో అసలు క్వాలిఫై కావాలి అంటే ఎన్ని మార్క్స్ ఉండాలి మీ రిజర్వేషన్ ప్రకారం? ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీలో ఏబిసిడిఈ అన్ని కేటగిరీస్ సంబంధించిన స్టూడెంట్స్ అందరికీ అసలు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని రావాలి? ఎంసెట్లో మనకు ఇప్పుడు ఇంటర్ మార్క్స్ 25% కన్సిడర్ చేసి ఎంసెట్ మార్క్స్ని 75% కన్సిడర్ చేసినప్పుడు కంప్లీట్గా మనకు 100 మార్క్స్కి మనకు ఎంసెట్ మార్క్స్ కన్సిడర్ చేసుకొని ర్యాంక్ ఇస్తారు కాబట్టి 100కి అసలు కంప్లీట్గా ఎన్ని మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అవుతారు అనేది ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ ఈ 45% ఈ 25% వెయిటేజ్తో క్వాలిఫైయింగ్ మార్క్స్ విషయంలో కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది కాబట్టి క్లారిటీగా 1 by 1 అందరు స్టూడెంట్స్కి చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ కోసం, గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఇప్పుడు చెప్పబోయే ఫస్ట్ పాయింట్ అయితే అందరూ క్లారిటీగా వినండి, అప్పుడే మీకు ఒక క్లియర్ కట్ ఐడియా అయితే వచ్చేస్తుంది. మనకు 45% ఇంటర్ మార్క్స్ వెయిటేజ్ అని చెప్పారు. మీరు ఎంపీసీ స్టూడెంట్స్ అయినా సరే, బైపీసీ స్టూడెంట్స్ అయినా సరే, ఓసీ స్టూడెంట్స్ అంటే ఓపెన్ కేటగిరీ, జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అందరికీ 45% అంటే ఇంటర్లో మీకు 270 మార్క్స్ రావాలి 600కి. 600 అంటే మనకు సబ్జెక్టు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలుపుకొని ప్లస్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రాక్టికల్ కలుపుకొని, అలాగే బైపీసీ స్టూడెంట్స్ అయితే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్లస్ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రాక్టికల్ ఓవరాల్గా కలుపుకుంటే 270/600 మార్క్స్ రావాలి. నెక్స్ట్ మీకు రిజర్వ్ కేటగిరీ అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ అందరు ఎవరైతే ఉన్నారో, అలాగే పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ కానీ ఇంకా మిగిలిన స్టూడెంట్స్ ఉన్నారు కదా, పిఎస్ స్టూడెంట్స్, మీకు 40% ఇచ్చారంటే మీకు ఎన్ని మార్క్స్ రావాలి? 240 మార్క్స్ రావాలి 600కి ఓవరాల్గా. సో ఇప్పుడు మరి ఈ మార్క్స్ వస్తేనే మీరు ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఫస్ట్ కండిషన్. ఈ పాయింట్ అయితే అందరికీ అర్థమైంది కదా. సెకండ్ వన్ ఏంటంటే ఇప్పుడు ఇంటర్ మార్క్స్ని వెయిటేజ్ మనకు 25% తీసుకుంటున్నారు. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఇంటర్ మార్క్స్ వెయిటేజ్ 25% తీసుకున్నారు కదా అని ఓసీ స్టూడెంట్స్ మాకు 250 మార్క్స్ వచ్చాయి ఇంటర్లో, అంటే ఇప్పుడు 250కి నేను 25% చేసుకొని నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి కదా అని అనుకుంటున్నారు. సో ఇక్కడే రాంగ్ మిస్టేక్. ఏంటి, మినిమం మార్క్స్ 270 ఉన్న తర్వాతే మీ 25% కన్సిడర్ చేసుకోవాలి. అలాగే బీసీ, ఎస్సీ స్టూడెంట్స్ అయితే మినిమం 600కి 240 మార్క్స్ ఉన్నప్పుడే ఈ 25% వెయిటేజ్ని కన్సిడర్ చేసుకోవాలి. లేదంటే అసలు ఎగ్జామ్ క్వాలిఫై కావడానికి ముందు ఎలిజిబిలిటీ ఉండాలి కదా. ఎలిజిబిలిటీ మార్క్సే లేనప్పుడు ఈ 25% మార్క్స్ని కన్సిడర్ చేయడం కూడా వేస్ట్ కాబట్టి సో ఫస్ట్ మీకు ఎలిజిబిలిటీ ఉందా చూసుకున్న తర్వాత ఎలిజిబిలిటీలో 270 అబోవ్ 240 అబోవ్ వస్తేనే అప్పుడు 25% వెయిటేజ్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ 270 మార్క్స్ అంటే మనకు ఇంటర్ మార్క్స్ వెయిటేజ్ 25% కదా, 270 మార్క్స్ను మనకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కావాలి కదా. 25% అంటే 270 మార్క్స్కి ఎంత అవుతుంది మనకు అంటే డైరెక్ట్గా 11.25 మార్క్స్ అవుతాయి 100కి ఎంసెట్లో ఈ మార్క్స్ వచ్చేసి. అదే 240 మార్క్స్ అంటే మనకు 10 మార్క్స్ అవుతాయి 100కి. సో ఇప్పుడు ఇవే మార్క్స్తో మనం మీకు ఒక క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది తీయడం జరుగుతుంది. ఎలా అంటే ఎంసెట్లో మనకు 160 మార్క్స్ ఉంటాయి కదా, 160కి 40 మార్క్స్ కంపల్సరీగా రావాలి. ఎవరెవరికి అంటే మీరు ఓసీ స్టూడెంట్స్ ఆర్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అయితే 40 మార్క్స్ రావాలి. మీరు బీసీలో ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయినా సరే 40 మార్క్స్ రావాలి. అదే మీరు ఎస్సీ ఆర్ ఎస్సీ స్టూడెంట్స్ అయితే కనుక మీకు 0 మార్క్స్ వచ్చినా సరే డైరెక్ట్గా మీకు ర్యాంక్ ఇచ్చేస్తారు. ఇందులో ఎటువంటి కన్సిడరేషన్ ఉండదు. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అందరికీ 0 మార్క్స్తో పాటు ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఎంపీసీ స్టూడెంట్స్ అయినా, బైపీసీ స్టూడెంట్స్ అయినా సో మీకు ఈ 40 మార్క్స్తో ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు ఈ 40 మార్క్స్ మనకు 75%కి తీసుకోవాలి కదా ఎంసెట్ మార్క్స్ని. అంటే ఇప్పుడు ఇంటర్ మార్క్స్ 25%ని, ఎంసెట్ మార్క్స్ 75%ని తీసుకుంటేనే మనకు 100 మార్క్స్ అయిపోతాయి. ఈ 40 మార్క్స్ అంటే మనకు 160కి 40 మార్క్స్ని చేస్తే మనకు ఎంత వస్తున్నాయి మార్క్స్ అంటే 18.75 మార్క్స్ అవుతాయి ఈ 40% మార్క్స్. సో ఇప్పుడు ఇండివిజువల్గా ఇప్పుడు ఇంటర్ మార్క్స్ ఇక్కడ వచ్చిన 11.25 10 మార్క్స్తో
కన్సిడర్ చేసుకొని ఇక్కడ వచ్చే 18.75తో కన్సిడర్ చేసుకుంటే మనకు కంప్లీట్గా మినిమం మీరు క్వాలిఫై కావాలంటే ఓసీ స్టూడెంట్స్ అయితే కనుక ఇంటర్ మార్క్స్ ఎన్ని ఉండాలి? 100కి 11.25 ఉండాలి. ఎంసెట్లో ఎన్ని మార్క్స్ వచ్చి ఉండాలి? 18.75 ఉండాలి. అప్పుడు మీరు ఓసీ ఆర్ ఈడబ్ల్యూ స్టూడెంట్స్ అయితే మీకు ఎంసెట్లో 100కి 30 మార్క్స్ కంపల్సరీగా రావాలి. మీరు కనుక బీసీ స్టూడెంట్స్, బీసీలో ఏబిసిడిఈ రిజర్వేషన్ ఉన్నాయి కదా, ఇంటర్లో ఎన్ని మార్క్స్? 40%, 25%కి వెయిటేజ్ కన్వర్ట్ చేసుకుంటే 10 మార్క్స్. ఇప్పుడు మీకు ఎంసెట్లో ఎన్ని మార్క్స్ రావాలి? 18.75 రావాలి 100కి. మీకు ఎన్ని మార్క్స్ అవుతాయి ఇప్పుడు క్వాలిఫై కావాలంటే? 28.75 మార్క్స్ అవుతాయి 100కి. నెక్స్ట్ మీరు కనుక ఎస్సీ ఆర్ ఎస్సీ స్టూడెంట్స్ అయితే కనుక ఇంటర్లో మీకు కంపల్సరీ మీకు కూడా 10 మార్క్స్ రావాలి. కానీ ఎంసెట్లో 0 మార్క్స్ వచ్చినా మీరు క్వాలిఫై అవుతారు. కాబట్టి ఓవరాల్గా మీకు ఎన్ని మార్క్స్ ఉండాలి? 100కి 10 మార్క్స్ ఉంటే చాలు. అది కూడా ఇంటర్ మార్క్స్ 10 మార్క్స్ ఉంటే డైరెక్ట్గా మీరు ఎంసెట్లో క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా ఇంటర్ మార్క్స్ కన్సిడరేషన్ చేసిన తర్వాత క్వాలిఫైయింగ్ మార్క్స్. థ్యాంక్ యూ.